నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైకోలను పెంచేది గొడ్డలి పార్టీ, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం. కొమ్మారెడ్డి పట్టాభిరామ్. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో కానరాని సంక్షేమం అభివృద్ధి, ఎమ్మెల్యే కందుల దుర్గేష్. ప్రశ్నించే గొంతుల్ని చంద్రబాబు అనగదొక్కలేరు, టాస్క్ ఫోర్స్ కమిటీలకు మేం భయపడం, పేర్ని నాని. ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునీకరణ పనులను సోమవారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు అన్ని రకాలుగా అండదండల్ని గొడ్డలి పార్టీ అందిస్తుందని అన్నారు. ఈ గొడ్డలి పార్టీ కూడా అదేవిధంగా సోషల్ మీడియా సైకోలను, మానసిక ఉగ్రవాదులను తయారు చేయడానికి ప్రత్యేక క్యాంపులు నడుపుతుందని అన్నారు. ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదుల పైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ల పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారండి. ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం, అభివృద్ధిపై చర్చించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిందని ఎమ్మెల్యే కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్టుతో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతామని అన్నారు. రావణ్కి అత్యంత సన్నిహితమైనటువంటి గగన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం,
దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వారికి కావలసినటువంటి సహకారం అందించాల్సిందిగా దేవినేని అవినాష్ గారికి చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ముందు నుంచి చెప్తున్న విధంగానే రావణ్ వెనక కానీ, జడా శ్రావణ్ వెనక కానీ, ప్రకారాష్ట్రరాజు వెనక కానీ ఉన్నది వైసీపీ అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. దాంతోపాటు ఒక పక్కన క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మతఘర్షణలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో రావణ్ కానీ, జడా శ్రావణ్ కానీ పనిచేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. మీరు ఏలూరు సభ చూసుకున్నట్లయితే దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి హక్కుల గురించి పెట్టినటువంటి సభలో ఎవరైనా అంశం మీద మాట్లాడారా? అందరూ కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆ సభను ఉపయోగించుకున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బలాన్ని కించపరచాలనేటువంటిది, బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజానికి దళిత క్రిస్టియన్ల యొక్క సమస్య, దళిత క్రిస్టియన్లని ఎస్సీలుగానే పరిగణించాలనేటువంటి డిమాండ్కి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ అది ఎవరో చేయగలిగేది కాదు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క సొంత నియోజకవర్గం ఆకివీడులో ఉన్నటువంటి ఆ రామాలయం, అది కూడా ఒక వివాదం ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం చూస్తే ఎక్కడైనా మీరు హేతువాదులో లేకపోతే ఎథిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తారు తప్పితే పాక్షికంగా మాట్లాడేటువంటి అంశాలు ఉండవు. ఇక్కడ కేవలం రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతలను కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించుకునే పరిస్థితి కాదు. కానీ ఆయన యొక్క ప్రసంగాలు ఏం చూసినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే. దీనికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి మాట ముందు నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఆ కుట్ర ఎక్కడి నుంచి నడుస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తూ ఉంది. ప్రకాష్ రాజు వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నటుడు. ఆయన మొన్న మనం చెప్పినటువంటి ఆడియో లీక్ బయట పెట్టిన తర్వాత నేనేదో స్పెల్లింగ్ మిస్టేక్ కోసం రావణ్తో మాట్లాడాను అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు లేరు, ఎంతమంది పాత్రికేయులు లేరు, వారెవ్వరితోనూ మాట్లాడకుండా స్పెల్లింగ్ మిస్టేక్ని కేవలం రావణ్తోనే మాట్లాడారంటే వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం అర్థమవుతుంది కదా మనకి. అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే కాదు, భావ ప్రకటన ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇద్దరు కలిసి పంచుకుని ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడుకునే విధంగా వారు చేసినటువంటిది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. విజయవాడలో సాయికృష్ణ ఘటనతో పోలీసుల్లో చంద్రబాబుపై కూటమి సర్కార్పై నమ్మకం సడలిపోయిందని, తిరిగి వారిలో నమ్మకం కల్పించడానికే సోషల్ మీడియాపై కేసులు అంటూ మరో కుట్రకు చంద్రబాబు తెరలేపారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ భేటీల్లో చర్చకు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా వాటిని వదిలేసి సోషల్ మీడియాపై చర్యల గురించి చర్చలు జరపడం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. మీరు ఎన్ని టాస్క్ ఫోర్సులు, సబ్ కమిటీలు వేసినా సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుల్ని అడ్డుకోలేరని పేర్ని నాని తేల్చి చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి, మీరు ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ అసలు ఒక్కోడిని 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు, నెల మీ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు ఏం చేశాడని 17 కేసులు పెట్టి రోజుకు ఒక చోటకు తిప్పారు. ఆయన ఏ పార్టీకి చెందనోడు కాబట్టి, వయసులో పెద్దోడు కాబట్టి మనకెందుకులేని దూరంగా వెళ్ళాడు. కానీ రోజు గ్రామాల్లో లేదా ఊళ్ళల్లో లేదా మున్సిపాలిటీల్లో జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో
మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు మీ పోలీసులు మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలరు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకరం ఉంటే మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు నేను దడవని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు, ఈ ఉడత ఉప్పులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా, కేసులు కదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి తిట్టించి. ఇవాళ రావణ్తో ఇప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? ఎందుకు తిట్టడు అంటున్నా, ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ని మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ నేతని జైల్లో పెట్టారో, అతను మొత్తం వీడియోలు చూడండి. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడు గారిని, బాలకృష్ణ గారిని ఎప్పుడన్నా చిన్న మాట అన్నాడా, విమర్శించాడా? బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.